పురాణ ప్రకారం మహాభారతం ప్రకారం ఏంటంటే అతనికి విష్ణు వ్యాస అని చెప్పేసి ఒక అతనితో పెళ్లి అవుతుందని, సో వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డ ఈ కల్కి అని చెప్పేసి చెప్తారు కదా. మరి ఇక్కడ బయోలాజికల్ చైల్డ్ గానే చూపిస్తారనుకుంటుంది మూవీలో. విష్ణుమూర్తి కల్కి అవతారంలో వచ్చి చెడు 4 పాదాల్లో ఉన్నప్పుడు ప్రజలందరినీ అంటే మనందరినీ కాపాడడానికి ఆయన వస్తారు, ఈ అవతారం ఎత్తి వస్తారు అని చెప్పేసి మన మైథాలజీ అండ్ మన హోలీ బుక్ మహాభారతంలో రాసింది. ఈ మూవీలో శంబాలలో అంటే శంబాల అనే ప్లేస్ లో ఉన్న ప్రజలందరూ కూడా ఫ్రమ్ డిఫరెంట్ రిలీజియన్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్, లైక్ ఫారినర్స్ ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో నా డౌట్ ఏంటంటే వాళ్ళందరికీ కూడా కల్కియే వచ్చి కాపాడాలా, లేదంటే వాళ్ళందరికీ కూడా మహాభారతమే హోలీ బుక్ అవుతుందా? హలో పీపుల్, వెల్కమ్ టు జిమ్ టాక్స్ బై మహేష్ ఓవర్తి. సో ఇవాళ వచ్చేసి నేను కల్కి మూవీ రివ్యూ అండ్ దాని మీద మాకున్న కొన్ని క్వశ్చన్స్ అండ్ మహాభారతానికి రిలేటెడ్ గా మూవీ ఎంతవరకు ఉంది అని మాకు అనిపించింది, వీటి గురించి అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు ట్రై చేయలేదు, ఇలాగా ఇద్దరు కలిసి వీడియో చేయడం ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ రివ్యూ ఇవ్వాలి. కల్కి మూవీ నిజంగా నాకంటే చాలా పర్సనల్ గా బాగా నచ్చింది అండ్ దీనిపైన రివ్యూ ఇవ్వాలి అండ్ నాకున్న కొన్ని డౌట్స్ ని సరదాగా మాట్లాడదాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం. అండ్ ఈ సంగీత్ నా ఫ్రెండ్ అనమాట అండ్ మేమిద్దరు కలిసి నిన్న మార్నింగ్ షో అయితే చూసాము. ఈ షో మాకు ఎలా అనిపించింది, ఆ మూవీలో విజువల్స్ కానీ ఇవన్నీ ఎలా అనిపించావు ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ మాకున్న డౌట్స్ నేను చెప్పాను కదా షార్ట్ లో, ఆ డౌట్స్ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ నీకు ఎలా అనిపించింది మూవీ సంగీత్? నాకైతే పర్సనల్లీ మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ల్యాగ్ అంటున్నారు కానీ ల్యాగ్ అయితే కాదు, అది ఆ సినిమాని ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళడానికి నాగేశ్వరం టైం తీసుకున్నాడు, బట్ ఇట్స్ నాట్ ల్యాగ్ మచ్. అండ్ మూవీ అయితే చాలా బాగుంది, విజువల్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ బీజిఎం కూడా పార్ట్స్ లో గుడ్ ఉంది. లైక్ మహాభారత్ పోర్షన్స్ అయితే చాలా బాగుంది. అండ్ లైక్ ప్రభాస్ క్యారెక్టర్ ఎలివేట్ చేయడానికి అప్పుడు కూడా మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ ఓవరాల్ గా చెప్పుకోవాలంటే లాస్ట్ 30 minutes ఇస్ ద ప్యూర్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. మీకు సినిమా నుంచి ఎటువంటివి రివీల్ చేయాలని మేము అనుకోవట్లేదు, బికాస్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు కూడా అంటే మేము ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేసాం మీరు కూడా అదే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆబ్వియస్లీ మీరు వెళ్ళి థియేటర్ లో సీట్స్ లో కూర్చుని డైరెక్ట్ గా చూస్తేనే ద బెస్ట్ మూమెంట్ అనమాట. సో మేము మీకు ఎలాంటి సీన్స్ అయితే రివీల్ చేయం, కాకపోతే మాకు వచ్చేసి పర్సనల్ గా అంటే మీ అందరికి మనం ఇప్పటి వరకు చూసిన దాంట్లోనో లేదంటే ముందు వాళ్ళు ట్రైలర్స్ రిలీజ్ చేశారు, 2 ట్రైలర్స్ రిలీజ్ చేశారు, టీజర్స్ ట్రైలర్స్ అంటే క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ కొన్ని అట్లా. సో ఇంట్రొడక్షన్స్ చేశారు అండ్ ఆల్సో కొన్ని వీడియోస్ కూడా నాగశ్విన్ చేశారు, లైక్ ముందు వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి చేశారు. అండ్ అవి కూడా చాలా బాగా అనిపించాయి. అండ్ అవి చూసి వెళ్ళిన వాళ్ళకి ఆబ్వియస్లీ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఆల్సో మీరు మహాభారతం కానీ చూసిన వాళ్ళకంటే చాలా బాగా అనిపిస్తుంది అంటే వాళ్ళకి అర్థమైంది అనమాట బాగా. లైక్ హిందూ మైథాలజీ మీద కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. లైక్ అశ్వత్థామ ఎవరు, అశ్వత్థామ క్యారెక్టర్ ఎందుకు హైలైట్ చేశారు, లైక్ కర్ణుడు క్యారెక్టర్ ఎందుకు హైలైట్ చేశారు అట్లా అనమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే కొంతమంది మేము రివ్యూస్ చూస్తున్నప్పుడు చెప్తున్నారు లైక్ కొన్ని పాయింట్స్ మాత్రం అంటే కొన్ని క్యారెక్టర్స్ ప్రభాస్ క్యారెక్టర్ ని లేదంటే అశ్వత్థామ క్యారెక్టర్ ని వీటిని మాత్రమే కొంతమంది అది వాళ్ళు ఫోకస్ చేశారు అండ్ వాళ్ళందరికీ కొంచెం మేజర్ పార్ట్ ఉంది, మిగిలిన అందరూ 5-10 minutes మాత్రమే కనిపించారు అంటున్నారు. టైం చాలా ఎక్కువ ఉంది అందరితో కంపేర్ చేస్తే. కమల్ హాసన్ గారు ఈ సినిమాలో ఓన్లీ 2 scenes లో కనిపిస్తారు భయ్య, ఆయన క్యారెక్టర్ సెకండ్ పార్ట్ లో ఉంటుందేమో, మిగతా వాళ్ళకి అంత పెద్ద రోల్స్ లేవని చెప్పాలి. ప్రభాస్ కి స్క్రీన్ టైం కూడా అంత ఎక్కువ లేదు. అంత పెద్ద కాన్సెప్ట్ బ్రో, అది అంత పెద్ద కాన్సెప్ట్ లోంచి మనం ఒక 3 hours కూర్చొని చూడాలి చూసేది అనుకుంటే అది ఇంతకన్నా బెటర్ గా అయితే ఎవరు తీయాలని నేను అనుకుంటున్నాను. నేను మనం అది చూడాలనుకుంటే నాకు తెలిసినంత వరకు మహాభారతం చూడాలనుకుంటే నెక్స్ట్ ఎవరు రాజమౌళి. సో రాజమౌళి తీసే మహాభారతం సిరీస్ అని చెప్పేసి అన్నారు కదా, సో దాంట్లో చూడాలన్నమాట అది ఎలా ఉంటుంది అని చెప్పేసి. కాకపోతే ఫ్యూచర్ పర్స్పెక్టివ్ లో తీసిన ఈ మూవీ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది నాకు తెలిసి వరకు. అంతే కదా మచ్చ, ఇప్పుడు ఒక సైఫై ని ఒక మైథాలజీని రెండు మిక్స్ చేసి తీసాడంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ విషయం అనమాట. సో టేక్ కూడా వస్తున్న నాగేశ్వన్. సో ఇంకా దాంట్లో ఇంకా మంచి పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు మనీ యూజ్ చేస్తున్నాం, ఇంతకు ముందు కాయిన్స్ యూజ్ చేసేవారు, తర్వాత మనం ఇప్పుడు ప్రెసెంట్ నోట్స్ యూజ్ చేస్తున్నాం అండ్ కరెంట్లీ డిజిటల్ కరెన్సీ యూజ్ చేస్తున్నాం మనం. అండ్ వాళ్ళు వచ్చేసి యూనిట్స్ అని పెట్టారనమాట. యూనిట్స్ అది కూడా అసలు అంటే ఓకే చిన్న చిన్న మైన్యూట్ కాన్సెప్ట్స్ లో కూడా నాగశ్విన్ చాలా డీప్ గా వెళ్ళారని అనిపించింది అది తెలిసాక, అంటే లైక్ అది చూసిన వెంటనే. అండ్ మూవీ అయితే చాలా బాగుంది, మీరు వెళ్ళి ఖచ్చితంగా మూవీని ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఈ మహాభారతం పార్ట్స్ ఎప్పుడైతే వస్తాయో దాంట్లో కర్ణుడి పార్ట్ ఇవన్నీ కూడా చాలా మంచి ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. మీరు ఆబ్వియస్లీ వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ కమింగ్ టు ద మేజర్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో, నేను ఏంటంటే నేను మీతో చెప్పినట్టుగా కొన్ని డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నాను కదా, అవి ఏంటి అంటే నాకు తెలిసిన మహాభారతం ప్రకారం లేదంటే నేను మూవీకి వెళ్లే ముందు నేను చేసుకున్న అంటే నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసి తెలుసుకున్న నాలెడ్జ్ ప్రకారం కర్ణుడు అనే అతను కురుక్షేత్ర యుద్ధంలో చనిపోతాడు బికాస్ ఆఫ్ సమ్ కాసెస్ అనమాట, అతనుకున్న శాపాలు కానీ వీటి వల్ల చనిపోతాడు. బట్ ఇన్ దిస్ మూవీ అగైన్ వై దిస్ క్యారెక్టర్ కర్ణుడు? లైక్ నాకు అది అర్థం కాలేదు కర్ణుడు ఎందుకు వచ్చాడని. ఇప్పుడు అశ్వత్థామ ఉన్నాడంటే ఇట్ మేక్ సెన్స్. లైక్ అశ్వత్థామకి కృష్ణుడు శాపం పెడతాడు ఎందుకు ఉత్తరా మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించి తన కడుపులో బిడ్డను చంపినందుకు. సో అశ్వత్థామ ఉన్నాడంటే ఓకే, ఎందుకున్నాడో మనకు తెలుసు కాబట్టి. లైక్ కర్ణుడు ఎందుకు వచ్చాడో నాకు తెలుసు. సో మనం సెకండ్ పార్ట్ గురించి వెయిట్ చేయాల్సిందే. అదేమన్నా నాగశ్విన్ మ్యాజిక్ లేదా ఏమైనా ఒక మళ్ళీ ఏదైనా మైథాలజీ నుంచి ఏమైనా తీసుకొస్తాడో ఒక లింక్ లాంటిది. సో మనం వెయిట్ చేయాల్సిందే మనకైతే ఇప్పుడు. అండ్ ఆల్సో సుమతి అనే క్యారెక్టర్ కి
ఇతను పుడతాడు, ఎవరు, కల్కి. సో సుమతి అనే క్యారెక్టర్ కి కల్కి పుడతారు అంటే మూవీ ప్రకారం ఏంటంటే ఒక బయోలాజికల్ చైల్డ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట మూవీలో. కాకపోతే మరి పురాణ ప్రకారం, మహాభారతం ప్రకారం ఏంటంటే అతనికి విష్ణు వ్యాస అని చెప్పేసి ఒక అతనితో పెళ్లి అవుతుందని, సో వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డ ఈ కల్కి అని చెప్పేసి చెప్తారు కదా. మరి ఇక్కడ బయోలాజికల్ చైల్డ్ గానే చూపిస్తారనుకుంటారు కదా మూవీలో. మరి మూవీలో అయితే బయోలాజికల్ చైల్డ్ అని చూపించారు, బట్ పురాణాల ప్రకారం అయితే శంబాలలో పుడతాడు కల్కి. వ్యాస సుమతికి కలిపి పుడతారు అనమాట. ఇద్దరికి కలిపి పుట్టంగానే వాళ్ళిద్దరు పేరెంట్స్ చనిపోతారు, కల్కి యొక్క పేరెంట్స్. అప్పుడు పరశురాముడు కూడా విష్ణుమూర్తి యొక్క అవతారం. పరశురాముడు వచ్చి అప్పుడు కల్కి నేర్పిస్తాడు అనమాట వ్యాసాలు, లైక్ యుద్ధ కళలు అన్ని నేర్పించి కల్కిని రెడీ చేస్తాడు అనమాట. ఓకే ఓకే. సో ఇంకా దీంట్లో ఇంకా చాలా డౌట్స్ అయితే ఉంటాయి, అండ్ అవి రివీల్ చేసే కొద్ది ఏంటంటే మీకు కూడా లైక్ అంటే ఒక రకంగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకొక సెకండ్ ఏంటంటే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటారు కదా దీంట్లో ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చారు ఇవన్నీ, సో వాటిని మిస్ అవుతారు. అండ్ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అండ్ దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ అంటే పర్సనల్లీ చాలా బాగున్నాయి. అండ్ దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ అంత ఎక్కువసేపు లేదని నాకు అనిపించింది పర్సనల్. నాకు అది అనిపించింది, లైక్ దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ ఏదో జస్ట్ పెట్టాలన్నట్టు పెట్టడం అలా అనిపించింది. బట్ ఏమన్నా సెకండ్ పార్ట్ లో ఏమైనా ఉండొచ్చు, లైక్ ఎందుకంటే సరైన పే ఆఫ్ ఇవ్వలేదు క్యారెక్టర్ కి, జస్ట్ అలా టచ్ ఇచ్చి వదిలేసాడు కదా. సో మనం చెప్పలేం సెకండ్ హాఫ్ లో సెకండ్ పార్ట్ లో ఉండొచ్చు మేబీ. అండ్ విజయ్ దేవరకొండని తీసుకెళ్లి లైక్ మన హిస్టరీలో పెట్టారు అనమాట, మహాభారతంలో పెట్టేశారు. అండ్ అది కూడా హీస్ ఆల్సో లుకింగ్ గుడ్ అనమాట. కాకపోతే మాకు ఆ క్యారెక్టర్ కి ఇంకొంచెం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే పర్సనల్ గా రానా గానీ లేదంటే అలాంటి పెద్ద క్యారెక్టర్స్ అంటే బాహుబలితో ఫైట్ చేసి ఇలాంటి క్యారెక్టర్స్ పెట్టుంటే బాగుండు అని నాకు అనిపించింది. అంటే విజయ్ దేవరకొండ ఇస్ నాట్ బ్యాడ్, లైక్ మనకి ఎట్లా అంటే తను కూడా బాగున్నాడు, క్యారెక్టర్ లో ఫిట్ అయ్యాడు. బట్ తను మాట్లాడే ఆ డైలాగ్ డెలివరీ ఎలా ఉందంటే ఒక తెలంగాణ స్లాంగ్ లో చెప్పినట్టు నాకైతే అనిపించింది. మరి అది కూడా చూసేయండి. అండ్ ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఏంటంటే ఈ సెకండ్ పార్ట్ వచ్చే వరకు మనం కంప్లీట్ గా ఈ లింక్స్ ని ఫిల్అప్ చేయలేం, బికాస్ డైరెక్టర్ మైండ్ లో ఏముంది, రైటర్ మైండ్ లో ఏముందో మనకు తెలియదు కదా. సో ఈ వీడియో తీయడానికి అతిపెద్ద డౌట్ అండ్ నాకున్న మేజర్ డౌట్ ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే విష్ణుమూర్తి కల్కి అవతారంలో వచ్చి చెడు 4 పాదాల్లో ఉన్నప్పుడు ప్రజలందరినీ అంటే మనందరినీ కాపాడడానికి ఆయన వస్తారు, ఈ అవతారం ఎత్తి వస్తారు అని చెప్పేసి మన మైథాలజీ అండ్ మన హోలీ బుక్ మహాభారతంలో రాసింది. ఈ మూవీలో శంబాలలో అంటే శంబాల అనే ప్లేస్ లో ఉన్న ప్రజలందరూ కూడా ఫ్రమ్ డిఫరెంట్ రిలీజియన్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్, లైక్ ఫారినర్స్ ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో నా డౌట్ ఏంటంటే వాళ్ళందరికీ కూడా కల్కియే వచ్చి కాపాడాలా, లేదంటే వాళ్ళందరికీ కూడా మహాభారతమే హోలీ బుక్ అవుతుందా ఫైనల్ స్టేజ్ లో, లేదంటే సింబాలిక్ గా చూపించాలి కాబట్టి లైక్ ప్రజలందరూ అంటే లైక్ అన్ని రకాల మనుషులు ఉన్నట్టు నాగశ్విని చూపించారా అనేది నా డౌట్ అనమాట. లైక్ ఇప్పుడు మనం అలా చెప్పలేం, లైక్ వాళ్ళకి కూడా మహాభారతమే అని. ఇప్పుడు ఓన్లీ హిందూ పీపుల్ ని లైక్ ఓన్లీ మన ఇండియన్ పీపుల్ ని చూపించారంటే అంత ఐ మీన్ మూవీలో కానీ అంత డెప్త్ ఉండకపోవచ్చు. లైక్ ఇలా అందరినీ చూపిస్తే ఓహో ఇలా అయితే ఇలా నిజంగా ఉంటదేమో, ఇలా జరిగిద్దేమో అని మేబీ అనుకున్నాను మన పర్స్పెక్టివ్ లో. ఇప్పుడు ఓన్లీ శంబాలలో ఓన్లీ మన ఇండియన్ పీపుల్ ఉంటాయి, లైక్ మేబీ అంత ఉండకపోవచ్చు కదా అంత. సో మేబీ ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో మేమైతే ఈ పాయింట్స్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం. మాకు వచ్చిన కొన్ని డౌట్స్ కూడా మేము ఇక్కడ పెట్టాం. అండ్ ఇది ఎటువంటి కాంట్రవర్సీ కోసం కాదు, జస్ట్ అంటే నాకు వచ్చిన డౌట్ ని నేను అడిగాను అండ్ దాని గురించి లైక్ జనరల్ డిస్కషన్ చేసుకున్నాము. అండ్ ఈ వీడియోలో అది మాత్రమే చూపించాను. అండ్ మీకు కూడా మూవీ చూసాక ఎలాంటి డౌట్స్ వచ్చినా లేదా మీకు పర్సనల్ గా మహాభారతం గురించి తెలుసుకోవాలి అనుకున్నా కూడా వన్స్ గో అండ్ ట్రై ఇట్, బికాస్ ఇట్ ఈస్ అవర్ హోలీ బుక్. అండ్ దాంట్లో లైక్ ఒక రిలీజియన్ కి సంబంధించి కాదు, బట్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ హౌ ఇట్ షుడ్ బి అని చెప్పేసి చాలా క్యారెక్టర్స్ మనకి నేర్పిస్తూ ఉంటాయి అనమాట, డిఫరెంట్ థింగ్స్ నేర్పిస్తుంటాయి. అండ్ వాటి కోసం మనం వెళ్ళాలి. వీడియో స్కిప్ చేయకుండా ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది ఒక కొత్త ట్రయల్ నేను చేశాను, లైక్ ఫ్రెండ్ తో కలిసి ఒక పాడ్కాస్ట్ లాగా సంథింగ్ ఒక డిస్కషన్ లాగా చేశాను అనమాట. అండ్ మీకు దీని గురించి ఎలా అనిపించిందో, ఈ వీడియో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో బేసిక్ గా నాతో చెప్పండి. ఒకవేళ నేను కంటిన్యూ చేయాలా డిస్కంటిన్యూ చేయాలని కూడా ఆలోచించుకుంటా. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు GM Talks by Mahesh Chokurti. థ్యాంక్ యూ.